సడన్ చేంజెస్ అంటే ఇవేనేమో మామ. ఏమైందిరా? అసలు ఏమైందంటే నేను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి. రేపు మా పొలంకి వెళ్దాం అనుకున్నాను. రేపు వేరుశనగ ఇత్తనం వేస్తున్నాం అనమాట. దాన్ని వీడియో తీసి పెడదాం అనుకున్నా, ఎలా వేస్తారు రామచంద్ర భరించలేకపోతున్నాను. కానీ పొద్దున్నే లేవగానే ట్విస్ట్, వేరే వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చెప్పినారు. అయితే అదేం పనో ఈ వీడియోలో తెలుసుకో. 1 2 3 సైలెన్స్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పని వచ్చేసి దెంత పట్టడానికి అంటాం మామ. దెంత పట్టడం అంటే కలుపు తీయడానికి ఉపయోగించే మెథడ్ అనమాట ఇది. అయితే ఎద్దులతో చేస్తారనమాట. ఇప్పుడు నేను ఆ పొలానికి స్టార్ట్ అయ్యాను సది కట్టుకుని. సద్దే వద్దనుకున్నాను, కానీ అమ్మ ఉండి జీ కాలుతుంది రాంజని. అమ్మ ప్రేమ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మా, అందుకే తీసుకెళ్తున్నాను. మొత్తానికి అయితే చేనుకైతే వచ్చిన మన వాళ్ళు పని అయితే మొదలు పెట్టిండ్రు, ఇంకా కట్టడమే స్టార్ట్ చేసినారు. పూర్తి అయ్యాక ఇక దింత పట్టేది స్టార్ట్ చేస్తాం అనమాట. చేంజ్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది మామ, ఎందుకంటే ఇది 4 ఎకరాలు ఉందంట. ఇది ఈ టైం అయ్యేది తెలీదు. అందులో మనకి ఇంకా వాకింగ్ అంటే ర్యాపిడ్ జరిగిపోద్ది. అంటే ఇది తెలియాలంటే మాత్రం మినిమం లావ్ అయి ఉండాలి. మనకున్న ధైర్యంతో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత పర్లేదు మామ. ఇలాంటి చిన్న చిన్న దానిలకి భయపడితే ఇంకా పెద్ద పెద్ద దానిలకి ఏం చేస్తాం. మొత్తానికి కట్టేసిండు. కట్టిన మాదిరి ఇంకా 6 దెంతలు కట్టాలంట. 6 మంది పట్టాలి మేము. ఇంకా ఎందుకంటే ఇంత పెద్ద పొలం కదా, ఇంత పెద్ద పొలానికి 4 దెంతలు వేస్తారు మామూలుగా అయితే. ఆ 4 దెంతలతో అయ్యేది పని కాదు, అందుకని 6 దెంతలు వేసిండు. ఈ 6 దెంతలుగా నేను టైం పట్టిద్ది తెలియదు. మొత్తానికి అయితే 8కి స్టార్ట్ చేసినాము. 1:30కి అయిపోయింది మామ ఇది. ఇంకా మొదలుపెట్టినప్పుడైతే ఏం లేదు. ఇంకా పోంగా చూడాలా బేరింగ్స్ ఎంతవరకు ఉంటాయో. చాలా కంట్రీలో ఉన్నావు బేట. కలుపు మొక్కలు తీయడానికి ఇది సపరేట్ మెథడ్ అనమాట. ఇది ఎద్దులకు కట్టుకొని ఇట్లా మనం ఇలాగే ఈ దెంతతోనిగా నీట్గా పట్టుకుంటూ వెళ్తుంటే మనకు ఒక 75% మొలక చచ్చిపోతుంది అనమాట. ఇంకా మిగతా 25% మనమే తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా మధ్య చెట్లలో ఉన్నది మనం అది దాంతో తీయలిగా రాదు కాబట్టి మనమే సొంతంగా చేతులతో తీయాలన్నమాట. ఇంకా మొత్తానికైతే ఈ ఇంతటితో చేసినాం. ఇంకా అయిపోయింది. లాస్ట్కి ఒక బిందె నీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయేది. ఫస్ట్ చెప్పినందుకు అంత ఎనర్జీ లేదు, ఇప్పుడైతే ఫుల్ టైర్డ్గా ఉంది. ఇంకా పడిపోయేది, మీకు సవాల్ చేసినంత లేదు. ఇంకా ఇంటికి వెళ్ళి బజ్జుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.